అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, ఇప్పుడు జూన్ 12వ తారీఖు నుంచి ఒక 5 రాశుల వారికి చాలా గడ్డు కాలం ఉంది. కొంచెం వాళ్ళ పరిస్థితులు అంతా బాగా కనిపించట్లేవు, కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పన్నారు. అసలు నిజంగా బాగోలేని 5 రాశులు ఎవరు, అసలు ఎందుకు బాగుండట్లేదు, ఏం బాగుండట్లేదు, దాని గురించి ఒక వివరణ ఇవ్వండి. తప్పకుండా అమ్మ. జన్మతః జన్మాభ్యాసాత్ అని ఉంది. మామూలుగా అయితే కనుక జాడ్యం మౌఢ్యో అనేటువంటిది కుళ్ళుతో నిండిపోయినటువంటి విధానం ఇదంతా. మామూలుగా ఈ విషయం గురించి నేను బయటకి చెప్పదలుచుకోవాలా. ఎందుకు అనవసరంగా ఎవరి రాత ఎవరు బాగు చేస్తారు, బాగు చేద్దామని అనుకున్నా దానికి సిద్ధపడే వాళ్ళు ఎవరూ లేరు. మా కర్మ మేము అనుభవిస్తాము, మేము ఇలానే మురుగుంట్లో కూర్చుంటాము లేదా కుడితుట్లో కూర్చుంటాము అనేటువంటి ఉద్దేశంతోనే ఉన్నారు మినహాయిస్తే చెప్పేటువంటి విషయాన్ని విని అర్థం చేసుకొని బాగుపడి నిలబడదాము అనేటువంటి ఉద్దేశం గల వాళ్ళు 100కి 10 మందే ఉన్నారు. అందులో 5 నా కుటుంబంలో ఉన్నారు. అంటే ఎందుకంటున్నానంటే అన్నమాట, ఈ 5 రాశులు ఏవైతే ఉన్నాయో 5 రాశులు కూడా నా కుటుంబంలో ఎక్కువ ఉన్నాయి. మొట్టమొదటి రాశి నాదే. దానికి సంబంధించినటువంటి అతిగండ కాలయోగం అనేటువంటిది ఉందమ్మా. 24 రోజుల పాటు, ఎప్పటి నుంచి జూన్ 12 నుంచి 24 రోజుల పాటు అతిగండ యోగం అనేటువంటిది చాలా నిర్దిష్టంగా చెప్పబడి ఉంది. జూలై 1st వీక్ వరకు ఉండొచ్చు సుమారుగా 24 గంటే ఇంచుమించుగా. అందులో ఈ అమావాస్య కూడా చాలా దారుణంగా ప్రభావం చూపేటట్టుంది. వాస్తవానికి నేను ఇవాళ బయలుదేరి బృందావనంలో ఉండాల్సింది, కానీ నేను బృందావనం వెళ్ళి అక్కడ అన్నీ పూర్తి చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి నాకు అమావాస్య ఘడియలు వస్తాయి. ఆ అమావాస్య ఘడియలు అనేటువంటిది చాలా ప్రమాదమైతే ఉంది. ఒక మనిషికి ఏదైనా ప్రమాదం జరిగితే ఆ మనిషికి ఒక్కడికే నష్టం అనుకుంటే ఇబ్బంది లేదు. కానీ ఒక మనిషికి ప్రమాదమైనా జరిగితే రోడ్డున పడేటువంటిది కుటుంబం అమ్మ. అది దృష్టిలో ఉంచుకొని నేను ప్రయాణాన్ని కూడా క్యాన్సిల్ చేసేసుకున్నా. వద్దు, పరిస్థితి మనకు కళ్ళకి కట్టినట్టుగా అతిగండము అనేటువంటిది ఎలా ఉన్నది అని అంటే గండ మృత్యుదోష అని చెప్పేటువంటిది ప్రత్యక్షంగా కనిపిస్తుంది. కనిపిస్తున్నప్పుడు మనం ఎందుకు కంగారు పడాలి, వద్దు అనే ఒక ఉద్దేశంతో అది నేను ప్రయాణం ఆపేసుకున్నా. 2, ఆ ఒక్క 5 రాశులు కూడా నా కుటుంబంలోనే ఉండటము, ప్రధానంగా ఉండేటువంటి మొట్టమొదటిది నా రాశే కావటం అనేటువంటి దాంట్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి దానికి ఒక పరిష్కారం అంటే అది యమసూక్తంతో విధానంగా. యముడు అని అంటే ప్రాణాన్ని హరించేటువంటి వాడు, సమవర్తి అని అంటారు. ఆ రోజు నక్షత్రం కూడా యమధర్మరాజు నక్షత్రం అమ్మ వచ్చింది. ఆ సమవర్తిత్వం అనేటువంటి ఆయన నుంచి కూడా మనకు అనుగ్రహం రావాలి అనే ఒక ఉద్దేశ్యంతో యమసూక్తంగా సుదర్శనపూర్వకంగా నరసింహ పాశుపత శాంతి అనేటువంటిది ఆ రోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. నేను ఎట్లాగో నిర్వహించుకుంటున్నా కదా, ఇప్పుడు అందులో ఉన్నటువంటి సమస్య ఏమిటి, కష్టం ఏమిటి అనేటువంటి విషయం నా కళ్ళకు కనిపిస్తుంది. సో ఈ రాశుల్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉండొచ్చు, వారికి కూడా ఇదే కష్టం కదా. ఇప్పుడు నాకు ఎట్లా అయితే కనుక ఒక మనిషికి నష్టం కలిగితే కుటుంబానికి ఇబ్బందో ఎవరికైనా ఒకటే కదా అని ఒక ఉద్దేశ్యంతో ఈ విషయాన్ని అందరికీ తెలియచేయాలి. అయినంత వరకు కూడా ప్రత్యక్షంగా లేక పరోక్షంగా 12వ తారీఖు రోజు నాడు మన కాటేదాన్లో ఉన్నటువంటిది శ్రీ వెంకన్న గుట్ట అని చెప్పి సాలగ్రామ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఆ దేవాలయంలోనే విశేషంగా సుదర్శన యంత్రం మీద సుదర్శన స్వామి వారిని ప్రతిష్ఠ చేసి కొన్ని మూలికలతో ఒక యజ్ఞం అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. కుటుంబం ఎవరిదైనా నష్టం మాత్రం అందరికీ ఒకటే. అంటే ఈ 5 రాశులలో ఎవరిది నా కుటుంబం కాబట్టి నేను చేసుకుంటాను, బయట వాళ్ళు కాబట్టి నాకు చెప్పాల్సిన అవసరం లేదని నేను అనుకోవచ్చు. ఎందువల్లనంటే కొన్ని విషయాలు చెప్పినప్పుడు జనాలు కూడా దాన్ని సవ్యంగా తీసుకోవడం కన్నా నెగిటివ్గా ఈయనేదో భయపెట్టారు రకరకాలుగా తీసుకుంటారు. నేను భయపెట్టాను, నువ్వు మానేస్తే అనర్థం జరిగేది నీకే కదా, నాకు కాదు కదా. మహా అయితే అని నన్ను తిడతారు, ఈయన భయపెట్టారంటారు, నష్టం లేదు. బట్ కానీ దాని ప్రమాదం ఏ స్థితిలో ఎంత ప్రభావంలో ఉందనేటువంటి విషయం నేను గమనించాను. దాని అనుభవాలు కనిపిస్తున్నాయి కనుక ఆ యజ్ఞాన్ని పూర్తి చేసుకోగలిగితే ఈ 5 రాశుల వారు చాలా సంతోషంగా ఉండగలుగుతారు.
ఈ శత్రువుల ద్వారా కావచ్చు, లేదంటే అపమృత్యు గండం కావచ్చు, ప్రయాణంలో జరిగేటువంటివి కావచ్చు, ఇటువంటివి ఏవైతే ఉంటాయో వాటి నుంచి అంటే మృత్యుగండ ప్రయోగాల నుంచి బయటపడి ప్రశాంతంగా ఉండటానికి ఈ రానున్నటువంటి 24 రోజుల పాటు అది రక్షణ నిలవడానికి వీలుంటుందని ఒక ఉద్దేశంతో ఈ విషయాన్ని నేను బయటకి చెప్పడానికి సిద్ధపడ్డా. 2, ఇప్పుడు ఏవైతే నేను 5 రాశులు చెప్తానో వీరందరూ కూడా ఈ 24 రోజుల పాటు తొందరపాటు నిర్ణయాలు, దూర ప్రాంతపు ప్రయాణాలు జాగ్రత్తగా పక్కన పెట్టుకోవాలి. ఉంటే ఒక 4-5గురితో కలిసి 10 మందితో కలిసి వెళ్ళటం మినహాయిస్తే 1-2 కలిసి వెళ్ళటం అనేటువంటిది ఉండొద్దు, ఆపుకోవడం అనేటువంటిది మంచిది. హామీలు ఇవ్వటం కానివ్వండి, నీకెందుకు నేను చూసుకుంటాను, నేను ఇవన్నీ చేస్తాను అనేటువంటి పదాలు ఇవ్వటం కూడా అంత యోగ్యతరం కాదు. అలాగే ఏదైనా ఒంటరిగా మాత్రం ఎక్కడ ఉండకుండా ఉండటం అనేటువంటిది చాలా మంచిది. అతిగండకాలము అనేటువంటిది సామాన్యమైనది అయితే కాదు. గండకాలమే అసలు ప్రమాదము, అతిగండకాలము అనేటువంటిది చాలా ఎక్కువ ఉంది. అది ఏ ప్రభావంతో ఉందనేటువంటి విషయం తెలుసు కాబట్టి నార్మల్గా ఎప్పుడూ కూడా ఏ ప్రయాణమైనా నేను వెనకాను. కాశీ కావచ్చు, ఎటైనా కావచ్చు, కారేసుకొని వెళ్ళిపోతా. అటువంటిది బృందావనంలో పెద్ద కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇక్కడ. చేస్తూ కూడా ఇప్పుడు వెళ్ళటానికి నేను పరిస్థితి బాగాలేదు అన్నప్పుడు తెలిసి చెమలు పొట్టలో వేలు పెట్టడం దేనికి? అది పొట్ట లేదంటే అది ఫ్లెగ్గు వేలు పెడితే షాక్ కొడుతుందని తెలిసిన తర్వాత మనం ఆ ప్రయత్నం చేయడం అనేటువంటిది అనవసరం. ఏది జరిగినప్పటికీ కూడా కుటుంబం ఒక మనిషిని కోల్పోతుంది. లేదు ఏదైనా కాలో చేతికి దెబ్బ తగిలి అడ్డం పడితే మనకి ఎవరైనా సేవ చేయాలి, ఆ రకంగా కూడా కుటుంబం అడ్డం పడుతుంది. కాబట్టి అటువంటిది ఏమీ లేకుండా స్వామివారి సేవ చేసుకుని ఆయన అనుగ్రహంతో వజ్ర కవచం వలె ఆయన రక్షతో ఉండాలన్న ఒక ఉద్దేశ్యంతో ఈ యొక్క యమసూక్త విధానంతో యమసూక్త మహాసుదర్శన నారసింహ పాశుపత శాంతి అనేటువంటిది మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి, కుంభరాశి, మీనరాశి ఈ 5 రాశుల వారిని దృష్టిలో ఉంచుకొని నిర్వహించడం జరుగుతుందమ్మా. అది విషయం. ఇది పరిహారం ఈ హోమంలో గనక పార్టిసిపేట్ చేస్తే ప్రత్యక్షంగా కనీసం పరోక్షంగా అయినా సరే పాల్గొనే ప్రయత్నం చేయటం వలన, ప్రత్యక్షంగా కనుక మీరు పాల్గొనగలిగితే అది ఒక మహాయోగం. పరోక్షంగా పాల్గొనగలిగితే గుడ్డి కన్నా మెల్లతోం అంటారు చూసారండి, అట్లా. అదేంటండి పరోక్షంగా కలిగిన ఫలితాలు వస్తాయి కదా, వస్తాయి. నిజంగా మనకు తీరిక లేక కుదరక వెళ్ళలేకపోవడం వేరు. ఇప్పుడు సాయంత్రం 4 గంటలకి ప్రత్యేకమైన సమయంలో మొదలు పెడతాం, 4 to 6. ఆ సమయంలో ఎవరు వెళ్తారులే, ఎండగా ఉంటుంది, అంత అక్కడ వరకు ప్రయాణం చేయాలి అనే ఒక ఉద్దేశ్యంతో రాలేకపోతే వాళ్ళకి గుడ్డి కన్నా మెల్లొత్తమం. ఏదైనా బలమైన కారణం చేత నిజంగా రాలేకపోయారన్నప్పుడు ఆ ఫలితం సమంగానే ఏర్పడుతుందమ్మా, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఈ రాశిలో జన్మించిన వారికి, చిన్నవారికైనా పెద్దవారికైనా, ఏ వయసు వారికైనా ఇబ్బందులు తప్పవంటారా? ఇప్పుడు చిన్నతనమైన పెద్దతనమైన ఆకలి అయితే ఒకే రకంగా వేస్తుందిగా, ఎంత కడుపుకి అంత ఆకలి. అలానే ఇది ఎప్పుడూ కూడా ధర్మము అనేటువంటిది చిన్నవాళ్ళు కాబట్టి తక్కువ ఉంటుంది, పెద్దవాళ్ళు కాబట్టి ఎక్కువ ఉంటుంది అనేది ఉంటుందండి. అది ఎప్పుడు ఏదొచ్చినా సమాంతరంగానే ఇస్తుంది, మంచి అయినా చెడైనా సమాంతరంగానే వస్తుంది. అవి గ్రహ గమనాలు, మనిషి గమనం కాదు కదా. మనిషి అయితే అక్కడి నుంచి వచ్చే విధానాన్ని అనుసరించి చిన్నగా ఉందా పెద్దగా ఉందా అని దాన్ని బట్టి వీడు ఏదైనా చేస్తాడు, కానీ అది తప్పది. ఇది భగవద్ విధానం. నువ్వు ఎలా ఉన్నప్పటికీ కూడా దాని యొక్క ఫలితం మంచి వచ్చినప్పుడు ఏ స్థితిలో నువ్వు అనుభవిస్తున్నావో, చెడు వచ్చినప్పుడు కూడా అదే స్థితిలో అనుభవిస్తావు. మంచి వచ్చినప్పుడు ఆనందంతో అనుభవించావు, అతిగండం అనేటువంటి కాలం వచ్చినప్పుడు భగవంతుణ్ణి భక్తితో ఆరాధించు, దాన్ని నేను తీసి పక్కన పెట్టేస్తాడు. అది విషయం. ఇప్పుడు ఈ హోమంకి రావాలనుకున్న వాళ్ళు దానికి సంబంధించిన విధానాలు అవన్నీ ఏ విధంగా గురువుగారు? ఈ హోమంలో పాల్గొనాలనుకుంటే మామూలుగా కింద ఒక నెంబర్ ఉంటుంది కాబట్టి ఆ నెంబర్కి ఫోన్ చేసి రావాలి. అలాగే ఆ రోజు నాడు వచ్చేటువంటి స్త్రీలందరూ కూడా చీర కట్టుకొని రావాలి, జుట్టు ముడి వేసుకొని రావాలి, లేదంటే జడ వేసుకొని రావాలి. విరబోసుకొని కనుక వస్తే అక్కడి నుంచి నేను తిరిగి పంపించేస్తే అక్కడ కూర్చోబెట్టను. అలాగే ఏమన్నా అల్పాహారం, ఉప్మా కానీ ఏదైనా అటువంటివి తిని అక్కడికి 3:30 కల్లా వచ్చేస్తే దేవాలయానికి 4 గంటలకి ప్రారంభం చేసి 6 గంటలకల్లా పూర్ణాహుతి చేసి వాళ్ళందరికీ కూడా ఐక్యప్రసాదాన్ని ఇచ్చి పంపించడం జరుగుతుందమ్మా. అది విషయం. ధన్యవాదాలు గురుగారు. రమేశ్వర. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.